గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇటు మహారాష్ట్రలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. భారీ వర్షాలకు జనం వరద నీటిలో చిక్కుకుపోతున్నారు. గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధ్రోల్ ప్రాంతం వరదల్లో చిక్కుకుంది. అనేక ప్రాంతాల్లో నడుములోతు వరకు నీళ్లు చేరాయి. రాజ్కోట్లోనూ ఇలానే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రాజ్కోట్కు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. దక్షిణ గుజరాత్లోని వల్సాద్, డామన్ జిల్లాల్లో, అలాగే సౌరాష్ట్ర ప్రాంతంలోని జునాగఢ్, అమ్రేలీ, గిర్ సోమనాథ్, జామ్నగర్, పోర్బందర్లలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎడతెరపులేని వర్షాల కారణంగా వాఘైలోని గిరా జలపాతం వద్ద నీటి మట్టం పెరిగింది. మహారాష్ట్రలో కూడా పరిస్థితి అంతే తీవ్రంగా ఉంది. అక్కడ రోజుల తరబడి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొల్హాపూర్ జిల్లాలోని భోగవతి నదిపై ఉన్న రాధానగరి డ్యాం దాని సామర్థ్యాన్ని దాటి పొంగి పొరలుతోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న ఎడతెరపులేని భారీ వర్షాలు శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రైట్, మహారాష్ట్ర అలాగే గుజరాత్లోనూ భారీ వర్షాలు అక్కడ ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఇంకా కూడా అనేక ప్రాంతాలు వరదల్లో చిక్కుకుపోయిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. నదులన్నీ కూడా దాని నీటి మట్టం దాటి ప్రవహిస్తుంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనేక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే నానుతున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరోవైపు రాబోయే 3-4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాలకు ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో అక్కడ మాత్రము ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అని చెప్పేసి సూచించారు. మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బయట నడవటానికి. మరోవైపు వాహనాలు కూడా మొరాయిస్తున్న పరిస్థితి. ఎందుకంటే మోకాళ్ల లోతు నీటిలో ఇటు వాహనాలు సైతము ముందుకు కదలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరోవైపు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సైతం తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు సైతం ప్రకటించారు. రాబోయే 3-4 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అధికారులు సైతం ఇప్పటికే అలర్ట్ అయ్యారు.